బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఈ విధంగా కుడితే ఖర్చులు అనేటివి బయటకు కనిపించకుండా బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. అలాగే వేసుకున్న వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. చాలా ఈజీ కూడా ఈ విధంగా వేసుకోవడము. బ్లౌజ్ ఏదో కుట్టాము అంటే కుట్టాము అన్నట్టుగా ఉండకుండా ఇలా నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ అనేది కుడితే కస్టమర్స్ అనేవాళ్ళు మన దగ్గరికి రిపీటెడ్గా వస్తారు. సమ్మర్లో ఫ్యాన్ వేసుకోకుండా అస్సలు ఉండలేము. ఫ్యాన్ వేసుకుంటేనేమో క్లాత్ ఏమో ఇలా పైకి లేస్తూ ఉంటుంది. దీనివల్ల స్టిచ్చింగ్ అనేది చాలా లేట్ అయిపోతుంది. ఈ విధంగా షేప్ బెల్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత మన ఆది బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఎంత పొడవు ఉందో చూసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకోవాలి. వీడియోలో నిదానంగా ఇప్పుడు పెట్టాను చూడండి, అలా రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని పైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా పైన ఒక స్టిచ్ వేసుకోవాలని తర్వాత కావాలంటే ఇంకొక స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత బ్లౌజ్ని రివర్స్ చేసుకోవాలి. చాలా నీట్గా ఉంటుంది ఇలా షేప్ బెల్ట్ వేసుకోవడం ద్వారా. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.